హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు పని పోలేదు, ఇదా సీతను కడుగుతుంది అనుకుంటున్నారా? ఈరోజైతే పనికైతే పోలేదండి. ఎందుకంటే మా ఊర్లో పండగ ఉందన్నమాట. అది ఏం పండగ అంటే ముత్యాలమ్మ పండగ అనమాట. ఫస్ట్ టైం జరిగింది, ఇది సెకండ్ టైం అనమాట. శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే నేనైతే ఇక పండగ ఉంది కదా, రోజు పనికి పోయిన కాబట్టి శనివారం నుంచి స్టార్ట్ కదా. ఈరోజు ఏం వారం? ఈరోజు గురువారం అనమాట. శుక్రవారం, గురువారం 2 డేసే ఉంది నాకు వర్క్ చేసుకోవడానికి. కాబట్టి నేను ఈ 2 రోజుల్లో ఇంట్లో పని అంతా కంప్లీట్ చేయాలన్నమాట. ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని పండుగ వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, బట్టలు పిండుకోవాలి. కాబట్టి నేనైతే ఇంటి దగ్గర ఉన్నానండి. అన్నం తిన్నాను, మార్నింగ్ అన్నం తిని ఇల్లంతా శుభ్రం చేసి దులిపి కడిగి చేసి పక్క బట్టలు కానించి అన్నీ విండేసానండి. అయితే అన్నీ విండిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, సీత తల్లి అమ్మేశాం కదా. సీత తల్లి పోయిన సంద నుంచి అయితే సీతను ఒకటేసారి కడిగాము. అందుకని రెండు నెలలు దగ్గరకు వస్తుంది. ఒక 45 డేస్ అవుతుంది అనమాట సీత తల్లి అమ్మేసి. అప్పటి నుంచి నేను ఒకసారి కడిగాను, మా ఆయన ఒకసారి అయితే కడిగిండు సీతని. అందుకని ఇల్లంతా శుభ్రం అయింది కదా, సీతను కూడా శుభ్రం చేద్దామనేసి నేనైతే సీతనైతే కడుగుతున్నాను అనమాట. ఫస్ట్ సర్పు పెట్టి మొత్తం తన బాడీ అంతా రుద్దేశాను. వాటర్ పోసి అయితే కడుగుతున్నాను అనమాట. అలాగే సీత అయితే కడగనిస్తలేదండి అస్సలు. అందుకనే దాన్ని దగ్గర మూతి కట్టేశాను అనమాట. ఇగో మా ఇల్లు అయితే చూడరు ఎట్లుందో. ఈ ఫస్ట్ రూమ్ మొత్తం కడిగి క్లీన్ చేసి సెకండ్ రూమ్లో పెట్టాను అనమాట. ఇల్లంతా ఖాళీగా అయిపోయింది కదా, ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంట్లో ఉన్న సామాన్ అంతా, బాసనలు అన్నీ తోమేసి ఆ ఇంట్లో చదురుకొని, బట్టలు కూడా అన్నీ చదిరేసుకొని ఇంట్లో అయితే పెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ రూమ్ అయితే శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇప్పుడే స్నానం చేసి అయితే అన్నం తిన్నాను, మధ్యాహ్నంది. అన్నం తిన్న తర్వాత సీత స్నానం చేసింది కదా, సీతకైతే బొట్టు పెట్టాలని వచ్చానమాట. సీతకు స్నానం చేయించి బొట్టు అయితే పెట్టాను. అస్సలు పెట్టనియదు, గడుస్తుంది మా సీత అయితే. మా సీత కోసం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నిన్న కోసుకొచ్చిన గడ్డి ఉంది దానికి. సీత కోసం ఒక లైక్ కొట్టి కామెంట్